అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. మా పల్లెటూరు విశేషాలు ముచ్చట్ల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నా. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అక్క, ఈరోజు మా కుళాయికి నీళ్ళు వచ్చలేవు. మీ కుళాయికి వచ్చినాయా? ఏడొచ్చినాయి. ఈరోజు పొద్దున్న నుంచి ఒక్క చుక్క నీళ్ళు కూడా వస్తలేవు. నీళ్లు రాకుంటే కష్టమైతుంది. ఇంతకెప్పుడు వస్తాయంట? ఆ నీళ్లు ఎప్పుడు వస్తాయో ఏమో. యాన్నో మధ్యలో పైపులు పగిలిపోయినాయంట. 2 రోజుల వరకు నీళ్ళు రావంటున్నారు బయట మంది. ఏంది 2 రోజుల వరకు నీళ్ళు రావా? అయితే తాగనీక, వండుకునీక, స్నానాలకి, ఇంటి పనులకి, బట్టలకి నీళ్ళు అవసరమవుతాయి కదనే. మరి ఎట్లా ఇప్పుడు? ఇదే మాట ఈ ఊరు సర్పంచ్ని అడిగితే ఈరోజు సాయంత్రానికి నీళ్ళ ట్యాంకర్లను దింపుతా అన్నాడంట. అమ్మయ్యా, యాదొకట్లే, నీళ్ళొకటి కావాలంతే. సాయంత్రానికి మంది ముగబడతారు నీళ్ళ ట్యాంకర్ల కాడ. మనం అందరికంటే ఫస్ట్ పోయి పట్టుకోవాలి నీళ్లు. మనం చేసే పని ఏముంది, బిందెలు పట్టుకొని రెడీగా ఉందాం. అక్క, చూసినావా? నీళ్ళ ట్యాంకర్ వస్తే అందరికంటే ఫస్ట్ మనమే పోదాం అనుకున్నాం, కానీ వీళ్ళు మనకంటే ఫస్ట్ రెడీగా ఉన్నారు. నీళ్ళు అవసరం అంటే అట్లుంటది మరి. ఇప్పుడు ఇంతమందిలా ట్యాంకర్ వస్తే నీళ్ళు ఎట్లా పట్టుకోవాలనో ఏమో. ఏమో అక్క, మా ఇంట్లో తాగనిక కూడా నీళ్ళు లేవు. ఇంతమందిలా 2 బిందెల నీళ్ళలో దొరుకుతాయో దొరకవో. అనే లచ్చి, చూసినావా? గేర్లో ఉన్న సుబ్బక్కలందరూ బిందెలు పట్టుకొని రెడీగా ఉన్నారు నీళ్ళ కోసం. నీళ్ళ ట్యాంకర్ వచ్చిందనుకో అందరికంటే ఫస్ట్ మనమే ఉరకాలి. అవునబ్బా, మా ఇంట్లో నీళ్ళే లేవు. కనీసం 2 డ్రమ్ములకైనా నీళ్ళు నింపుకోవాలి. అయితే ఓ పని చేద్దాం, నా బిందె నిండేలోపు నీ బిందె పోసిరా ఇంటికాడ. నీ బిందె నిండేలోపు నా బిందె నేను పోసేస్తా. అట్లయితే నీళ్ళు ఎక్కువ నింపుకోవచ్చు. అట్లాగాని చేస్తే ఈ మంది ఊరుకుంటారా పెద్దమ్మ? మన మీదకి రొల్లికి దిగుతారు. వాళ్ళు రొల్లికి దిగినప్పుడు చూసుకుందాము. మనకు కావాల్సింది నీళ్లు. సర్లే పెద్దమ్మ, అట్టే గాని. ఇగో ఆడొస్తుంది నీళ్ళ ట్యాంకరు. ఏంది అక్క, ఈడాపకుండా ముందర పోయి ఆపుతాడు? ఏడాపున నీళ్ళు కావాల్సిందే. పా ఊరుకుదాం పా అనే. మనం ఆట నుంచి ఉరికొచ్చే వరకు ఈ గేట్ సుబ్బక్కలు బిందెలన్నీ రెడీగా పెట్టుకున్నాయి. మరి ఇప్పుడు ఎట్లా? ఇన్ని బిందెలు ఎప్పుడు నిండాలబ్బా? ఫస్ట్ ఈ ట్యాంకర్ డ్రైవర్ గాని అనాలి. ఆడాపకుండా ఇడొచ్చి ఆపినాడు ఆవులగాడు. ఆ డ్రైవర్ గాంతో కొట్లాడి కానీ నీళ్ళు నింపుకున్నాం. అవును, ఆడాపకుండా ఇడొచ్చి ఆపినాడు. ఏమ్మా, గప్పున పట్టుకోండి నీళ్లు. మళ్ళీ పక్క గేరు కూడా పోవాలి నేను. ఏమన్నా నువ్వు? ఆడంతసేపు గాజులక నిలబడిన వాళ్ళం ఎట్లా కనబడుతున్నాం నీ కళ్ళకి? ఏమైందమ్మా ఇప్పుడు? ఎందుకు అట్లా అడుస్తున్నావు? ఏమైందంటావేందనా? ఆడంతసేపు గాజులక నిలబడితే ట్యాంకర్ ఆడాపకుండా ఇడొచ్చి ఆపినావేంది నువ్వు? ఆడ ఆపితే మీ గేర్ ఒక్కటే పట్టుకుంటది, ఈడ ఆపితే 2 గేర్లు పట్టుకుంటాయి కదా, అందుకే ఈడ ఆపినాను. ఒక్క ట్యాంకరు 2 గేర్లకు కావాలి నీళ్లు. సర్లేనా, నువ్వు చెప్పినట్టునే 2 గేర్లకు కావాలి నీళ్లు. మరి ఆపేదేమో ట్యాంకర్, మా గేరునే ఆపొచ్చు కదా. ఈ గేరుల్లో ఆ గేరుకొచ్చి పట్టుకుంటుండ్రు నీళ్లు. ఇప్పుడు ఏమైందమ్మా? ఎందుకు అట్టొర్లుతున్నారు? ఏడైనా నీళ్ళు పట్టుకునేదే కదా, ఇప్పుడు పట్టుకోండి. ఈడ నీకే మస్తు చెప్తావు. ఈ నుంచి మోసుకొని పోవద్దా మా ఇంట్లోకి? అవతల గేరికి ఎప్పుడు మోసుకొని పోవాలి నీళ్లు? మేము నీళ్ళ ట్యాంకర్ వస్తుందని గాడిదలక్క అప్పటి నుంచి అని నిలబడుకొని ఉన్నాము. నువ్వు ఈడొచ్చి ఆపడం పద్ధతి కాదు. అవును, సర్లే అమ్మా, ఈ రోజుకి ఏదో తప్పయింది. రేపు మీ గేర్లనే ఆపుతలే బండి. నీలోటి తొందర పట్టుకోండి. ఫస్ట్ మా బిందెలు పట్టుకుంటాము. మా బిందెలు ఫస్ట్ పెట్టినాం కదా, మా బిందెలు అయిపోయిన తర్వాత మీ బిందెలు పట్టుకోండి. మీరు ఇప్పుడు పెట్టినారు బిందెలు. మేము అప్పటి నుంచి ఆడ బిందెలు పెట్టుకొని రెడీగా ఉన్నాము. ఆ డ్రైవర్ అయినా ఆడాపకుండా వచ్చి ఆపినాడు. న్యాయంగా అయితే మేము పట్టుకోవాలి నీళ్లు. మర్యాదగా జరగండి. అవును, జరగాల్సిందే. మేము పట్టుకున్న తర్వాత మీరు పట్టుకోండి. అనే రమ్య, మనం అవతల గేరులతో మాట్లాడలేం కానీ వాళ్ళనే పట్టుకొని ఫస్ట్. అవునబ్బా, లేట్ అయితే అయ్యింది కానీ అవతల గేరులతో మాత్రం పెట్టుకోకూడదు, పెద్ద రాక్షసులు. అవునే తల్లి, వాళ్ళతో పెట్టుకుంటే మురుకాలలో రాయేసినట్టునే. సర్లే, ఫస్ట్ మీరే పట్టుకోండి, తర్వాత మేము పట్టుకుంటాం. అట్టన్నారు, బాగుంది. మీ బిందెలన్నీ వేసి పక్కకు జరగండి. ఆ నుంచి మేమే ఫస్ట్ ఊరికొచ్చినాము కాబట్టి మేమే ఫస్ట్ పట్టుకుంటాము. సర్లే, పట్టుకోండి. అని నా బిందె పోసేస్తా, అంతలోపు నీ బిందె పట్టుకో. అయిపోయిందా అని? అయిపోయింది. నువ్వు పట్టుకో పెద్దమ్మ ఇప్పుడు. ఏమే, నిండిందా? నిండింది. నువ్వు పెట్టుకో బిందె. ఏంది మీరు ఒకరికొకరు మీరే పట్టుకుంటారా నీళ్లు? మేము పట్టుకోవద్దా? పట్టుకోండి మీరు కూడా, మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? నీ బిందె నిండేలోపు ఆమె వస్తుంది, ఆమె బిందె నిండేలోపు నువ్వు వస్తున్నావు. మేము ఇప్పుడు పట్టుకోవాలి. ఆడికైనా ఒక్కొక్కరు 2 బిందెలు పోసొచ్చినారు. మేమేమనలే, మమ్మల్ని ఇప్పుడైనా పట్టుకొని వచ్చు కదా.
ఈ నీళ్ళ ట్యాంకర్ నీళ్ళన్నీ వీళ్ళ ఇండ్ల కోసమే అనుకుంటున్నారేమో మరి. ఏంది వచ్చి ఏంది వీళ్ళ గొడవ? చూడే పెద్దమ్మ, నువ్వు 2 బిందెలు పోసొచ్చినావు, నేను 2 బిందెలు పోసొచ్చినాను. గాయంత దానికి వీళ్ళకి నీళ్ళు ఇవ్వకుండా మనమే పోసుకుంటున్నామంట మన మీద పడి ఏడుస్తున్నారు. వాయమ్మ పోసుకేంది 2 బిందెలు, 2 బిందెలకి గయ్యాలు గంపలాగా ఆడుస్తున్నారు. యా నుంచి ఊడి పడినారో గాని ఉండాల్సిన వాళ్ళు మీలాంటోళ్ళు. రంగమ్మ మంచిగా రాని మాటలు ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు, అసలు మంచిగా చెప్తున్నా. మీరు ఎట్లయితే వచ్చినారో నీళ్ళకి మేము కూడా అట్లా వచ్చినాము. మీరు ఒక్కరే మోసుకుంటారా నీళ్లు, మేము మోసుకోవద్దా? అదే కదా, ఆ మాత్రం నీళ్లు మేము కానీ మోసుకుంటే ఊకుంటారా మీరు? ఎందుకు ఊకుంటారు? వాళ్ళకైతే ఒక న్యాయం, మనకైతే ఒక న్యాయం. మేము పోసుకేంది 2 బిందెలే, 2 బిందెలకి ఇంత రొల్లి చేస్తున్నారు. మీరు కూడా పట్టుకోండి, ఎవరైనా వద్దన్నారా? పక్కకి నిలబడి సుబ్బమ్మలాగా చూసుకుంటూ ఉండకుంటే మేము పట్టుకుంటామని అనొచ్చు కదా. నోట్లు ఏమైనా బెల్లం ముక్క పెట్టుకున్నారా? అదే కదా, పట్టుకునేటప్పుడు ఏమనకుండా నీళ్లు పోసొచ్చిన తర్వాత గొడవ దిగుతున్నారు. అంటే పక్కన మనుషులు ఏమన్నా ఒకటి అనే వరకు మీరు నీళ్ళు మోస్తూనే ఉంటారా? ఒకరి తర్వాత ఒకరు బిందెలు పెట్టుకొని నీళ్ళు పట్టుకోవాలనేది పద్ధతి. వీళ్ళ మొక్కలకి పద్ధతే పాడా. మీరు నోరు అదుపులో పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ తక్కువ మాట్లాడినారనుకో నా గురించి మీకు తెలియదు చెప్తున్నా. ఏం చేస్తావే? కొడతావా? రాయి చూసుకుందాం. కొడతావా మమ్మల్ని? నేను చెప్పినా కదా అప్పుడే వాళ్ళు రొల్లి చేస్తారని. వాళ్ళతో మనకెందుకు, పట్టుకొని వాళ్ళని ఒకరి తర్వాత ఒకరం లైన్ గా పట్టుకుందాం. నీళ్ళ కాడ కూడా పంచాయతీ బాలే. సర్లే వాళ్ళకి చెప్పు నీళ్ళు పట్టుకోమని. మేము ఇక్కడికి వచ్చింది నీళ్ళు పట్టుకునిక, మీతో గొడవనిక కాదు. ఒకరికొకరం లైన్ గా పట్టుకుందాం. మేము వచ్చింది బిర్యానీ తిన్నిక అనుకున్నావా? మేము కూడా నీళ్ళు పట్టుకుని కూడా వచ్చినాం. వీళ్ళతో పట్టుకుంటూ కూర్చుంటే నీళ్ళు పట్టుకున్నట్టునే. ఇంకా తొందరగా పట్టుకొని పోదాం రండి. A few moments later. ఏమ్మా నీళ్లు దగ్గరకు పడినాయి, ఇంకా 2 బిందెలు ఉన్నాయి, పట్టుకోండి తొందరగా. ఏంది నీళ్ళు దగ్గరకు పడినాయా? 2 బిందెలే ఉంటే మరి మేమెప్పుడు పట్టుకోవాలనా? ఆడికైనా ఎందుకులే వీళ్ళతో గొడవ అని వాళ్ళు పట్టుకునే వరకు గాడిదలా కింద నిలవన్నాం. అదే కదా, నీళ్ళన్నీ వాళ్ళు పట్టుకోపోతే మరి మేమేం పట్టుకోవాలి? కానీ అమ్మా వాళ్ళతో ఎందుకు గొడవ? మీకు కావాలంటే ఇంకో ట్యాంకర్ తెస్తలే నేను. సర్లేనా, ఆ ట్యాంకర్ నీళ్ళు మాత్రం మేమే పట్టుకుంటాము, ఆ గేరులకులే. సర్లే అమ్మా. ఇంకా 2 బిందెలు ఉన్నాయంట, నేను పట్టుకుంటా. నేను పట్టుకుంటా, నాకు కావాలి. అందరికంటే తక్కువ బిందెలు మోసింది నేనే. ఆ 2 బిందెలు నేను పట్టుకుంటాలే. అందరికంటే తక్కువ నీళ్ళు మోసుకున్నా అంటే నేను ఎవరైనా మోసుకోవద్దన్నారా? ఆ 2 బిందెలు మాత్రం నాకే కావాలి. ఇంతసేపులో మోసిన నీళ్ళు మా ఇంటికి సరిపోవు. ఈ 2 బిందెలు నేనే పట్టుకుంటా. మీరిద్దరు ఫస్ట్ లో 2 బిందెలు ఎక్కువ మోసుకున్నారు కదా, ఇప్పుడు ఆ 2 బిందెలు నేను పట్టుకుంటా. అమ్మ తల్లి, ఎవరొకరు పట్టుకోండి తొందరగా, వేరే వాళ్ళకు కూడా నీళ్ళు పోయాలి నేను. నేను పట్టుకుంటా. నేను పట్టుకుంటా. నేను పట్టుకుంటా. నేను పట్టుకుంటామా? ఆపండి అమ్మ, ఎందుకు అట్లా కొట్టుకుంటున్నారు? A few moments later. వీళ్ళకి ఇట్లా చెప్తే అర్థం కాదు. హలో పోలీస్ స్టేషన్. అమ్మ పోలీసులు. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.